మనతోని వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. దయచేసి పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ముందుగా బండి సంజయ్ అభిమానులు మాత్రం చూడకూరి, బీజేపీలు చూడొచ్చు, నష్టం లేదు. బండి సంజయ్ అభిమానులు మాత్రం చూడకూరి, మీకు మింగుడు పడదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ, బండి సంజయ్ మైకంలో పడి మరి కూలి పాడైపోని బలయిస్తున్నట్టు, అందుకోసమనే మీరు చూసే ప్రయత్నం చేయకూరి. విచారణకు బండి భగీరథు గయాజరు 2 రోజుల గడువు కావాలి, 2 రోజుల గడువు ఇవ్వండి, నేను పూర్తి ఆధారాలతోటి మేము ముందర ఉంటా అని మేలు పెట్టిండట. మేలు పెట్టిండు. ఓ బండి భగీరథు 2 రోజులు ఎందుకు చెప్పు, నిమ్మలంగా రాదు ఏమా, ఎండలు పాడైపోయిన, ఎండలు లెస్స కొట్టి పాడైతున్నాయి, ఉబ్బరిస్తుంది, ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు బయటికి వెళ్ళక నాయన నువ్వు సుఖాసి పానం నీది. బయలు కూడా ఎంత నువ్వు అంత ఎండలు తిరుగుతావా అంటే గ్లామర్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, పాడవుతుంది. అందుకోసమనే ఆనకాలం వరకు నిమ్మలంగా వెళ్ళు. 4 సింకులు పడితే చూసినావు, గప్పుడు బయటికి వెళ్ళి, అప్పటిదాకా బయటికి వెళ్ళకు. నిన్నేమైనా బయటికి వెళ్ళి నీ మీద ఇబ్బంది పెడుతూ ఫోర్స్ చేస్తూ వాళ్ళు ఉన్నారు చెప్పు. కేంద్ర సహాయ మంత్రి కొడుకు అవుతావు నువ్వు. ఈయనంట 2 రోజులు గడువు కావాలంట. సాధారణ పబ్లిక్ 2 రోజుల గడువు అంటే ఇవ్వుకుంటారులా, ఈ విమానం మొత్తం మోగియరు. మరి తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఇప్పుడు బండి సంజయ్ లేకపోతే ఎవరు రేవంత్ రెడ్డి. హోంశాఖ వాళ్ళ దగ్గర ఉన్నట్టు ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి దగ్గర ఉందని అనుకుంటారు అందరు, కానీ రేవంత్ రెడ్డి దగ్గర లేదు. హోంశాఖ మంత్రి బండి సంజయ్ దగ్గర ఉంది, అంతే కదా. మరి ఈయనంట 2 రోజుల కోసం తీరుబాటు చొప్పున మంచిగా ఇళ్ళకి ముగ్గు పెట్టి ఈయన ఫుర్సత్ చేసుకొని నిమ్మలంగా వస్తా, పూర్తి ఆధారాలతో వస్తారంట. ఏం ఆధారాలతో వస్తావు? ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని వస్తావు అవన్నీగా. గట్ల ఉంది ఇలా కథ. ఇంకా పరిగణలోకి తీసుకోపోమన్న డీసీపీ. మెయిల్స్ బహిరంగపరచడంపై ఆగ్రహం, మీడియా ట్రయల్స్పై పోలీసుల అసంతృప్తి, భగీరథ్ కోసం పోలీసు బృందాల గాలింపు ఎక్కడ గాలింపు, ఎక్కడ భూమి గుచ్చుకొని పోయిండా. పోలీసు వాళ్ళు తలుచుకుంటే 24 గంటలలో ఎటువంటి క్రిమినల్ అయినా కానీ వచ్చి స్టేషన్లో కూర్చోవాలి. ఈ బండి ఇది భగీరథ్ ఎక్కడ పోతాడు? ఆయన ఫోన్ వాడతలేడా? వాట్సాప్ పనిచేస్తలేదా? ఆన్లైన్లో ఉంటలేడా? లేదా భూమి గుచ్చుకొని పోయిండా ఆయన? నిన్న ఇదే బండి భగీరథ్ కొడుకు పైన మాట్లాడినందుకు ఓలా పిల్లగాడు తెలంగాణ శామును అంగి లేకుంటే కొనబోతలేరు. అడిగినందుకే తను నేరం చేసినోడు కాదు, లేకపోతే తిట్టినోడు కాదు, కుట్టినోడు కాదు. బండి భగీరథ్ ఇట్లా చేసిండంట, ఇది ఎంతవరకు కరెక్టు, అమ్మాయికి న్యాయం జరగాలని ఒక వీడియో పెట్టి అడిగినందుకు కొనబోయి 4-5 స్టేషన్లు మొత్తం తిప్పుకొచ్చి ఆడిచి పెట్టాడు. ఎందుకు? వాడు పేదోడు కాబట్టి గసోంటిది, ఈ డబ్బుగాలోడు కాబట్టి ఈయనకి గసోంటివి ఏమి ఉండయి. ఇట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్. చెప్పుడు కథగా. ఇంకా ఈ మన బండి సంజయ్ ఆన్సర్లు అంటారు, అమ్మాయి మేజర్, పక్క మేజర్. ఎందుకంటే అమ్మాయి పబ్లకు పోయింది, మైనర్ అమ్మాయి పబ్లకు ఎట్ట పోతుంది? చిన్న సన్న లాజిక్ మీది, ఈయన తప్పిన లాజిక్ కాదు ఇది. అమ్మాయి పబ్లకు పోతందుకు బండి సంజయ్ కొడుకెమ్మడి పోయినప్పుడు ఆధార్ కార్డు అడుగుతారా? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. వచ్చింది ఓలేమ్మటి బండి సంజయ్ కొడుకెమ్మటి వచ్చినప్పుడు ఎవడు వచ్చినా కానీ ఆల్-ఖైదా తీవ్రవాదం వచ్చినా కానీ లోపలికి పోరని చెప్తారు. ఎందుకు? పక్క పోయింట్ ఈయన ఉన్నాడు కదా. మామూలుగా ఊర్లలో వార్డు నెంబర్లు, వార్డు కౌన్సిలర్లే ఎన్నో రకాలుగా కొన్ని రాజకీయాలు చేసుకుంటా అలా పరపతి నడిపించుకుంటూ పోతుంటారు. అసోంటిది ఈ కేంద్ర మినిస్టర్ కొడుకు బండి సంజయ్ పబ్బుకు పోతే పబ్బు కాడ చేయడం పెట్టే మొగోడు ఉండొచ్చు. ఓడన్నా ఆపుతారా? ఎట్ట ఆపుతారు? ఎవడు ఆపడు. అమ్మాయిని చూడంగానే చలో సార్ సలాం కొట్టి, సార్ గా సీట్లు అయితే గబగబా బాసన వస్తుంది, మంచి ఛాయమైన సీట్లో కూర్చోపోరు మీరు, గాడ ఏసీ బాగా తలుతుందని లోపలికి పంపించి పోగానే చల్లటి నీళ్ళు తీసుకొచ్చి ఛాయ్ బిస్కెట్లు ఆడబెట్టి ఆడ నుంచి పత్తలే కూడా వీక్తారు. వీళ్ళు అంటారు ఈ బండి సంజయ్ సోపతిగాలు అంత తలిగి అలిబిలిగాలు కొంతమంది తలిగి ఎట్ట పోతుంది, మైనర్ అమ్మాయి ఎట్ట పోతుంది, ఆమె మేజరే. అలా అయ్యమ్మకైతే ఎక్కువ ఎరకనా, కన్నా తల్లిదండ్రులకు ఎరకలేదు కానీ మైనర్ మేజర్ అని వీళ్ళకి ఎరకనంట. చెప్పురు ప్రజలారు, మీరు చెప్పురి. బండి సంజయ్ కొడుకు ఎమ్మడి పోతే ఎవడైనా ఆధార్ కార్డు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తీసుకొని నా పబ్లకు రావాలని అంటాడా? ఒకవేళ అన్నడే అనుకో, తప్పోంది అవుతుంది, పబ్బోంది అవుతుంది, మైనర్ని ఎట్ట రానిస్తారని ఆలనిసి పెట్టి ఈ అమ్మాయి మీద పడితే ఎక్కడ పాడైతే చెప్పురి. కనీసం ఆలోచించాలి కదా జర్నన్న. ఆయనతో ఆలోచనలు ఏముండయి. ఎందుకంటే ఇవాళ కాకుండా రేపన్నాడని ఎక్కడ వస్తుండొచ్చు, ఇవాళ కాకుండా రేప. ఇంకేమంటాడు బండి సంజయ్? అంటాడు నన్ను మన్నించండి, నా కొడుకుకు కానీ నా ఇంటికి కానీ నేను సమయం ఇవ్వలేదు, నా కొడుకుకు నేను సమయం ఇవ్వలేదు, నా ఇంట్లో సమయం, నా సమయం అంతా ప్రజల కోసమే దారపోసిన, ప్రజల కోసమే కొట్లాడినా. ఎవరి కోసం కొట్లాడినావు బండి సంజయ్? నువ్వు ఎవరి కోసం కొట్లాడినావు? నువ్వేమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటున్నావా? లేకపోతే సుభాష్ చంద్రబోస్ అనుకుంటున్నావా? భగత్ సింగ్ అనుకుంటున్నావా? మహాత్మా గాంధీ అనుకుంటున్నావా? దేశం కోసం మొత్తం కొట్లాడి భార్య పిల్లల్ని ఇచ్చిపెట్టి వాళ్ళకు బుద్ధులు చెప్పకుండానంట ఈయన సమయాన్ని మొత్తం అదేంది ప్రజల కోసం అంకితం చేసిన మన్నించూరి. మళ్ళీ ఇలా కూడా సింపతి
సానుభూతి అలా కూడా సానుభూతి కావాలి. నన్ను మన్నించు. నన్ను ఏం చేసినావు మరి నువ్వు? నీ కొడుకు తప్పు మంచిదో చెడు చెప్పుకోవా? ఇన్నేళ్ళు నీ కొడుకు ఇప్పుడు ఎన్నుండి 25-26 ఏళ్ళు ఏమున్నాడు? 25-26 ఏళ్ళు అలా ఎన్నడు నీ కొడుకే మరి లేకుండా వచ్చినా? నేను ఎన్నడూ అంటే ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గిట్ట తన కడుపులో పుట్టిన పిల్లలు సావులో కూడా చూడకుండా ఆయన దేశం కోసం ప్రజల కోసం కొట్లాడి ఎట్ట చేసిండో అంతకంటే ఎక్కువ చేసిండట ఈయన చెప్పుకొస్తాడు ముచ్చట. దానికి కొంతమంది చప్పట్లు కొడతారు. ఎక్కడ పోతుంది సమాజం అర్థం కావాలి జరనన్న. ఎవరి కోసం చేసిండు మరి ఆయన? బడి సంజయ్ ఇప్పుడేమో నల్లి పెడుతున్నాడు జనాలు అందరికీ. ఏమన్నా నల్లి పెట్టి ఈయన ఏం లేదు మీరు కష్టం చేయకూరు పాటు చేయకూరు ఇంట్లో కూర్చొని తినరు మీకోసం నేను కొట్లాడుతున్నా అని చెప్పినట్టు చెప్తే నేను పక్క బయట కూర్చొని చప్పట్లు కొడతా ఉంటారు. మరి ఏం ఎక్కడికయ్యా నువ్వు ఇంట్లో నీ కొడుకు బుద్ధి చెప్పుకోవాలని అలా వద్దా? అంటే అర్థమైందంటే నా కొడుకుకు నేను సమయం ఇవ్వలేకపోయినా నా సమయం మొత్తం జనాల కోసమే ఇచ్చినా నా కొడుకుని మన్నించురి అని చెప్పకనే చెప్తున్నాడు కాదు ఈ ముచ్చట. చెప్పకనే చెప్తున్నాడు కదా. అంటే నా ముఖం చూసి నా కొడుకుని ఇచ్చిపెట్టుది అంటే రేపనాడు ఇంకో పని చేస్తాడు ఇచ్చిపెట్టాలా? ఇప్పుడు గతంలోనే ఓ పొరగాని దడోబక్కలని వచ్చింది ఏడుకాడికి చెంపల మీకలు పల్ల అనుకుంటూ వీడియోలో వచ్చినాయి కదా. మరి ఆయలేనే బిడ్డ నేను ఒక కేంద్ర స్థాయిలో ఉన్న దేశంలో నాకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, నువ్వు గిసోటి పని చేసేవాడిని నా నోట్లు ఉంచుతారని చెప్పుకోవాలి కదా. గాయంతో కూడా చెప్పుకోకుండా వచ్చినా అసలుకు ఎవరైనా గిసోని కేసులు జరిగితే అమ్మాయి ఫోటోని బ్లర్ చేసి చూపిస్తారు. అమ్మాయి పేరు కూడా వాడరు. అమ్మాయి పేరు కాడ ఇంకో పేరు పెడతారు. దిశకు ఇంకో పేరు పెట్టలే. అసలు ఆమె పేరు దిశనే కావచ్చునా. అట్లనే ఇంకేదైనా పేరు పెట్టి ఒక గిట్ల అయిందని చూపిస్తారు. అది రూల్స్ ప్రకారం గట్ట చేయాలి. వీళ్ళు ఏం చేసిరు? డైరెక్ట్ అమ్మాయి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టలే. అమ్మాయి పేరుని వాడతలేరు, అమ్మాయి తల్లిదండ్రులను వాడతలేరు. అంటే వేరే వాళ్ళకు ఒక తిరిగి వీళ్ళకు తిరిగి అన్నట్ట. ఆమెనే అమ్మాయి వీళ్ళ అమ్మాయి కాకుండా వచ్చినా ఇంత అన్యాయంగా పాడేసేస్తారు. నేను మరొకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మొత్తం బండి సంజయ్ చేతుల్లోనే ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర ఏమి లేదు, డమ్మి అయిపోయింది, పాడైపోను. ఇంత పొడుగు మాటలు మాట్లాడేది రేవంత్ రెడ్డి. ఏమాయ గిన్ని రోజులు ఉంటుండొచ్చునా? ఎవడన్నా పోక్సో కేసు నమోదైనాక ఎవడైనా బయట తిరిగే మానుడు ఎవడన్నా ఉన్నాడా? ఈ బండి సంజయ్ కొడుకోకరు తప్ప. ఇప్పుడు ఈయన ఇవన్నీ కథలు పడే బదులు నిమ్మలంగా కొడుకును కొనబోయి పోలీసులకు అప్పచెప్పి ఏమన్నా తప్పు ఇటు లోపడేయరని చెప్పాలి. అంటుంది కదా మైకిలల్లా, నా కొడుకైనా నా కొడుకు కూడా బరాబరగా శిక్ష పడాల్సిందే. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగొద్దు. అన్యాయం జరగొద్దు అంటివి, శిక్ష పడాలంటివి, కొడుకుని దాచిపెడితే మళ్ళీ బెయిల్ కావాలని తిరుగుతుంటివి. ఎట్ట పాడవుతుంది మరి? బెయిల్ కావాలన్నోని నీ కొడుకు ఏడ ఉన్న సంగతి బండి సంజయ్ తెలియకుండా వచ్చినా బరాబరగా 100కు 200% తెలుసు. బండి సంజయ్ కొడుకు ఏడున్న సంగతి ఆయనకు తెలుసు. సరే తప్పు చేసిండే తేలేదా తర్వాత లెక్క. ఎందుకంటే ఉత్తపుణ్యానికి ఎన్నో ఉన్నోని ఇంట్లో ఉన్నోని మీద గుండాలు ఎత్తేస్తలేరు కదా. ఆల్రెడీ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాయన వీళ్ళందరూ కలిసి కేసు పెట్టింది. నన్ను మద్యం తాగిచ్చిరు, నా పైన పలుమార్లు ఆగం చేసిండనే ఆమెనే క్లియర్గా పెట్టించే. ఏమనంటే December 31 నాడు 2 గంటల 30 నిమిషాలకు కిలకిల నవ్వు కూడా బోధింపించుకుంటారు. ఆలోపే ఆమె పైన అఘాయిత్యం చేసిండా. ఇది ఎంతవరకు కరెక్టు? ఆమెకి ఇష్టం లేదా? ఇష్టం ఉండొచ్చు, నేను కాదనను. ఆ అమ్మాయి మైనర్ కదా, మరి తప్పు మీదే కదా. తెలిస్తేలేని వయసు ఆమెది, చిన్న అమ్మాయి. కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలివయి. మరి బెదిరించబోయేమో, లేకపోతే ఇంకే రకంగా ఏమైనా నీ పరపతిని వాడుకున్నావేమో ఓనికెరక. అది ముందు రావాలి కదా. అద్దం ముఖం ఒక్కడ ఉంటే అసలు ముచ్చట బయటపడుతుంది. నువ్వేమో దాచుకొని మళ్ళీ ఎక్కడ పోయినా కొడుకు మళ్ళీ కాంప్లీట్ చేయరాదు. మరి నీ కొడుకు దొరుకుతలేడని. నా కొడుకు మిస్ అయ్యిండు, లేదు నా కొడుకును ఓలో కిడ్నాప్ చేసిరని ఒక కేసు పెట్టరాదు. అది పెట్టాడు. మళ్ళీ ఆ కేసు పెట్టాడు, కొడుకుని తీసుకురా లోపడేయాడు. కాకపోతే జనాల మధ్యలో తిరుగుకుంటా అన్న దేశం కోసం ధర్మం కోసం నా కుటుంబాన్ని వదిలిపెట్టి మీకోసం తిరుగుతున్నా, మీకు నలివి పెడుతున్నా, మీకు నలవ రాకుంటే నేనే నలివి నోట పెడుతున్నా అన్న కాడికి మాట్లాడతాడు. మరి నీ కొడుకుకు నీ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకు చెప్పుకోవద్దని ఎవడన్నా చెప్పిండా? నువ్వేమన్నా భగత్ సింగ్వా, లేకపోతే సుభాష్ చంద్రబోస్వా, లేకపోతే ఆయన వాళ్ళు మన సార్ ఉండే కదా కలాం సారు, అబ్దుల్ కలాం సార్ లేక నువ్వేమైనా దేశానికి ఏమైనా ఉద్ధరించినవా? ఇది ఏది లేదు. ఎంతసేపటికి జనాలని సింపతి వాళ్ళ దగ్గర ఏదో ముసలి కన్నీరు పెట్టి అన్నా నేను చూసుకోలేకపోయినన్నా నన్ను మన్నించరన్నా నా ముఖం చూసి ఇచ్చిపెట్టరు అన్న కాడికి తీసుకొస్తుండు. దానికి రేవంత్ రెడ్డి బొత్తాస పలుకుతుండు. అవునా కాదా ప్రజలారు చెప్పురి.